పిఎస్ పరిధిలో జరిగిన దారి దోపిడీని పోలీసులు ఛేదించారు. 5 లక్షల నగదు తీసుకువెళ్తున్న అరుణ్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నకిలీ ఫిర్యాదు చేసి డబ్బులు కాజేసే యత్నం చేసినట్లు గుర్తించారు. గ్లోబల్ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ అతని స్నేహితుడు సమరేంద్ర దాస్తో కలిసి సంస్థ డబ్బును కొట్టేసి దొరికిపోయినట్లుగా బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి విలేకరుల సమావేశంలో తెలిపారు. సూత్రధారి అరుణ్ నగదును దాచిన సమరేంద్రను అరెస్ట్ చేసి 5 లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ఈ 5 లక్షలు పోయినాయని చెప్తున్న క్యాష్ ని అతని ఇంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇతను ఆ డబ్బు కాజేద్దామనే ఉద్దేశంతో తప్పుడు కంప్లైంట్ ఇచ్చి దాదాపు ఒక 32 అవర్స్ మా మ్యాన్ పవర్ని అంటే ఈ క్రైమ్ టీము అదే కేసుని డిటెక్ట్ చేయడంలో మొత్తం అంటే ఆ ఎఫర్ట్స్ అన్న దాని మీదనే తప్పుడు కేసు మీద ఫోకస్ చేయడం జరిగింది. దీనికి గాను ఇతన్ని సహకరించిన అతని మీద ఈ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు కూడా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఇతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. క్యాష్ కాజేద్దాం అనే ఉద్దేశంతో ఈ యొక్క స్కెచ్ చేసుకొని తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎట్లాగా డబ్బు కంపెనీ కాబట్టి కంపెనీ ఖాతాలో పడిపోతాయనే ఉద్దేశంతో ఈ తప్పుడు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కీలక సూత్రధారి కంప్లైంటే ఈ అరుణ్ కుమార్ బెహ్రా అతనే దీనికి మాస్టర్ మైండ్. అతనే ఈ సమరేంద్ర దాస్ కో ఎంప్లాయీ సహకారంతో ఇది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇతను లాస్ట్ 15 years నుంచి